అనేది చాలా అరుదు కాబట్టి మనందరి కూడా దీన్ని చాలా అటు ప్రధానమంత్రి గారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ 3 లక్షలకు తగ్గకుండా ఈ యోగా దినోత్సవాన్ని జరపడమే కాకుండా యోగాని గ్రామ స్థాయికి తీసుకెళ్లి వాళ్ళ దైనందిన జీవితంలో ఈ యోగాను ఒక భాగం చేసినట్లయితే ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలకు కానీ ఆరోగ్య మానసిక సమస్యలకి పరిష్కారం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఈ యోగా దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. మన సంస్కృతిలో భాగంగా ఈ యోగాన్ని ఇండియా ఇంట్రొడ్యూస్డ్ యోగా టు ద వరల్డ్. ప్రపంచంలో ఒక ఇండియా దిస్ ఇస్ ఎ గిఫ్ట్ టు ద వరల్డ్. ఈ యోగా అనేది మన దేశ సంస్కృతిలో మనం నిర్మించిన దాన్ని ప్రపంచ దేశాలకు ఈ రోజు మీరు చూస్తే యుఎస్ఏ మాకు నేను యుఎస్ జడ్జిగా నాకు తెలుసు అక్కడ యుఎస్ లో చాలా వరకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా అయితే నిన్న కలెక్టరేట్ లో కూడా మేము మీటింగ్ కి వెళ్ళడం జరిగింది. మన నియోజకవర్గం నుంచి 7,300 ఓవరాల్, దాంట్లో 1981 ఆల్మోస్ట్ 1981 మెంబర్స్ స్కూల్స్ నుంచి మొదలయ్యారు. కాబట్టి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి బాత్రూమ్లు కానీ లేదా బస్సులు కానీ లేదా ఇంకా మిగిలిన ఏర్పాటు కోసం రప్పిస్తారు. అంటే ఇంత పెద్ద గ్యాదరింగ్ అనేది ఇండియా ఇంట్రొడ్యూస్డ్ యోగా టు ద వరల్డ్. ప్రపంచంలో ఒక ఇండియా దిస్ ఇస్ ఎ గిఫ్ట్ టు ద వరల్డ్. ఈ యోగా అనేది ఈరోజు ఎస్కోట నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు అధికారులతోనూ మరి ఎన్డీఏ కూటమి నాయకులతోనూ ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రపంచ యోగా ఇంటర్నేషనల్ డే ఈరోజు వైజాగ్లో 21వ తారీఖు రోజున మనం చేయబోతున్నాం. ప్రపంచమంతా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. మరి ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి గారు యోగా ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ జరుపుకుంటున్నాం. కాబట్టి మనం గిన్నీస్ రికార్డుకి ఎక్కే అవకాశం మనకు ఉంది. కాబట్టి మనం అందరూ యోగా డేకి అందరూ పాల్గొనాలని కూడా ఆదేశించాం. అదేవిధంగా యోగా చేయటం వల్ల కూడా ఆరోగ్యానికి ఏ విధంగా ఆరోగ్యంగా మనం ఉంటే ఈ ప్రాంతము కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాష్ట్ర సంక్షేమం, ఒక పక్క సంపద సృష్టించగలరు, విజనరీ నాయకుడు, ఒక పక్క పర్యావరణాన్ని కాపాడాలి. ఈ యోగా చేయడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటారు అని గ్రహించి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేని కూడా మనము వైజాగ్ బీచ్ దగ్గర పెట్టడం మనందరికీ తెలుసు. కాబట్టి ఇది అందరూ పాల్గొని యోగా డేని యోగాంధ్రాని ఫుల్ 100% మనం సక్సెస్ చేస్తాం. కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటూ దశ నిర్దేశించాం. మరి మీడియా సోదరులు కూడా, ఎందుకంటే ఈ మొత్తం ఈ వర్క్ లోడ్ ఎక్కువైపోయి అందరికీ స్ట్రెస్ ఎక్కువైపోయి చాలామంది ఈ వాటర్ కాలుష్యం కావచ్చు, ఫుడ్ కాలుష్యం కావచ్చు, పర్యావరణం కాలుష్యం కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. మరి యోగా వల్ల అన్ని విధాలుగా లబ్ధి పొందుతాం. కాబట్టి దయచేసి అందరూ యోగా చేయండి. యోగా అందరికి అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.